గూడూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల రెండో పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, తహసీల్దార్ వెంకట నారాయణమ్మ పర్యటించారు. అక్కడి సమస్యలను స్థానికులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. తిలక్ నగర్ సమీపంలో ఏర్పాటై ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో వర్షపు నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, తహసీల్దార్ వెంకట నారాయణమ్మ కళాశాల వద్దకు వెళ్లారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్, అధ్యాపకులు మేజర్ పొనక శ్రీనివాసులు రెడ్డి మొదలగు వారు వారికి సమస్యలు వివరించారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడి నుంచి 28, 30 వార్డుల్లో కౌన్సిలర్ల విజ్ఞాపన మేరకు పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను చైర్పర్సన్, తహసీల్దార్ పరిశీలించారు. ఆదుకోవాలంటూ బాధితులు వారికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అందే సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్ వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారిని ఇంటి నివేశన స్థలాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, ఇస్రాయేల్ కుమార్, అస్మా, నాయకులు నేరల్ల వెంకటరత్నం, నరసరాజు మొదలగు వారు పాల్గొన్నారు. మేడం మేము చదివినప్పుడు ఈ పెయింటింగ్ ఏం లేవు మేడం. ల్యాబ్ కూడా తెచ్చేసాం సార్. రైట్ ట్రాక్ వరకే మేడం. ఈ ట్రాక్ కాదు సార్, ఫస్ట్ ట్రాక్ ఇది ఆ ట్రాక్. 2001 తర్వాత మేడం చూడండి నీళ్ళు వచ్చినట్టు అటు ఇటు వెళ్తున్నాయి. లేదా ట్యాక్స్ అంటే ఎవరు కడతారు మేడం? గవర్నమెంట్ పోవడంలా మున్సిపాలిటీ పోవడంలా ఎక్కడో గవర్నమెంట్ ఇద్దరు కలిసి అవునా? ఆవిడ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. వాళ్ళ సాయంత్రం వచ్చి ప్రిన్సిపాల్ కలు ముందు ఉన్నారు. తర్వాత మనం మాట్లాడదాం. డబ్బులు ఇస్తా అని చెప్పా, జేబులో డబ్బులు ఇస్తా. అది కాదు పాయింట్. ట్యాక్సెస్ అట్టపోతున్నాయంటే డెవలప్మెంట్ అదే కదా. కానీ కాలువ లేనప్పుడు కొంచెం లోతుగా ఆ రాయి తీసేసి ఇది కొంచెం ఏదన్నా కర్ర పెట్టు. విపరీతంగా ఉన్నాయి. దుష్టితో కొడుతున్నారు చూడండి. అది 2 సార్లు కొట్టిన తర్వాత దోమలు తగ్గాయి. రోడ్ డేట్ ఉంటుంది, చెరువు ఉండేది, రోడ్ ఏమో కింద ఉంటుంది. మనుషులు ఉన్నారు కదా, కప్పు అంతా కూలిపోయింది. ఇదంతా పడిపోయింది. వీళ్ళకి కూడా పట్టాలు ఇవ్వబడవు. నేమ్స్ మాత్రం పోతాయంటే కన్వేయన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంట్లో మనుషులు లేదా? ఎవరమ్మా? ఎక్కువ రాలేదు కూడా సరిపోయింది. ఎక్కువ వచ్చిందనుకో అసలు మొత్తం మనుషులతో సహా కొట్టుకొని పోవాల్సిన వాళ్ళు. వర్షాలకి బాగా నీళ్ళు వచ్చాయని చెప్పేసి ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. అది ఏం లేదు, ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు అది కలిసి అది మున్సిపల్ లిమిట్స్లో ఉందా లేకపోతే ఏదన్నా ఆ నీళ్లు బయటకు పంపించడానికి డ్రైన్ చేయడానికి బయట డ్రైనేజ్ కూడా అంతా ఏం సరిగ్గా లేదు. దాని గురించి అసలు అది ఎవరు జ్యూరిడిక్షన్ డిసైడ్ చేసుకొని దాని మీద నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం కోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ మేరకి అక్కడ డ్రైన్ బయటకు పంపడానికి వాళ్ళకు కాలేజీ వాళ్ళే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ వార్డులో తిరిగారు హౌస్ డ్యామేజెస్ ఉన్నాయని ఇక్కడ వార్డు 30 వార్డులో 28 వార్డ్స్ 2 డ్యామేజెస్ ఉంటాయి. చూద్దాం, నిన్న మా స్టాఫ్ వచ్చి చూసుకొని
తీసుకొని వచ్చారు, ఒకసారి పరిశీలిద్దామని చెప్పి రావడం జరిగింది. మళ్ళీ నా తోటి కౌన్సిలర్స్ అందరికీ నా నమస్కారములు. ఎంఆర్ఓ ఆఫీసర్ మళ్ళీ చైర్పర్సన్ వర్షానికి కూలిపోయిన ఇళ్ళని అంతా చూసి ఆర్థిక సాయం చేయమని మేము ఎంఆర్ఓ గారిని కోరాము. మేడం అదే రేషన్ ఇస్తారు అని మాకు మా వార్డుకి ఇస్తారని తెలిపారు. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఆర్థికంగా సాయం చేస్తామని ఎంఆర్ఓ ఆఫీసర్ గారు తెలిపారండి. దీనికి చైర్పర్సన్ గారు, ఎంఆర్ఓ గారు, నా తోటి కౌన్సిలర్ విచ్చేసినందుకు నా కృతజ్ఞతలు. నా వార్డ్ని పరిశీలించి త్వరగా నా వార్డ్ మెంబర్స్ అందరికీ నా సమస్యలన్నీ చైర్పర్సన్ గారి ముందరే ఉంచాను. ఆ సమస్యలు పరిశీలించమని పరిశీలించడానికి నిన్న రెవెన్యూ వారు మా 28వ వార్డులో సందర్శించి పడిపోయిన పూరిపాకలను పరిశీలించారు. అలాగే వర్షానికి ఇబ్బంది పడ్డ పూరిపాకలను కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు చైర్పర్సన్ గారు అలాగే ఎంఆర్ఓ గారు మరలా 28వ వార్డు 30వ వార్డుని సందర్శించడం జరిగింది. మేము ఎంఆర్ఓ గారిని కూలిపోయిన ఇల్లు కానీ పూర్తిగా డ్యామేజ్ అయినవి పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్థిక సహాయం చేయమని కోరాము. అలాగే మిగతా పూరిపాకలు కూడా వర్షానికి పూర్తిగా ఉరిసి పూరిపాకలన్నీ జలమయమైనాయి. మొన్న కురిసిన వర్షాలకు బాగా నీళ్లు నిలబడిపోయి ఎటు పోయి దారి లేకుండా ఉండింది. సరే ఎంఆర్ఓ గారు వచ్చి చూసి అది గూడూరు లిమిట్స్లో ఉందా లేకపోతే మన దూపాళెం లిమిట్స్లో ఉందా అనేది చూస్తే అది దూపాళెం లిమిట్స్లోకి వస్తుంది. ఏ లిమిట్స్లోకి వచ్చినా ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి అది ఇప్పుడు జేసీబీని పిలిపించి ఆ రోడ్డు ఒక పక్క నుంచి తవ్వించి ఆ కాలువలో నుంచి నీళ్లు అట్లా రైల్వేకి సంబంధించిన ప్లేస్లోకి పోయేటట్టు చెప్పొచ్చున్నాము. తర్వాత ఇక్కడ 28వ వార్డులో కొన్ని పూరిళ్ళు 4 ఇళ్ళు పడిపోయి ఉన్నాయి, అవి చూశారు ఎంఆర్ఓ గారు. ఇది 30వ వార్డులో కూడా ఈ కట్ట మీద కట్టుకొని ఉన్నారు. కట్ట మీద కట్టుకున్న ఇళ్ళన్నీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. మొత్తం పూరిళ్ళు ఈ వర్షానికి తడిచి మట్టి గోడలు కాబట్టి అన్ని నానిపోయి కూలిపోయి ఉన్నాయి, చాలా ఉరుస్తున్నాయి అని చెప్తున్నారు. అదే మేము ఎంఆర్ఓ గారికి కూడా కనీసం వాళ్ళకి రేషన్ బియ్యం అన్నా ఇప్పించే ఏర్పాట్లు చేయమని చెప్తున్నాం. ఈ పాక్షికంగా దెబ్బతిన్న వాటికి, పూర్తిగా పడిపోయిన వాటికి ఇంకా మేడం గారు ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. వాళ్ళకి ఏదో ఒక విధంగా సాయం చేయమని మేము మేడం గారిని అడుగుతాం.